ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్యంపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. ఢిల్లీ వెళుతున్నారు. సీఈసీని కలిసి ఎన్నికల నిర్వహణ లోపాలపై ఫిర్యాదు చేస్తారు. హస్తినకు తనతో కలిసి మంత్రులు యనమల, కళా వెంకట్రావు, మరికొందరు ముఖ్య నేతలు ఈసీని కలుస్తారు. ఈసీపై పోరాటానికి దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు, జాతీయ స్థాయి నాయకులు ఇప్పటికే చంద్రబాబుతో టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోన్న ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం వ్యవహారాలపై ఉమ్మడిగా పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం సరైన తీరులో స్పందించకపోతే సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని చంద్రబాబు ఇప్పటికే తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయంలో నేటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ పూజలు చేశారు. మరి కాసేపట్లో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18వ తేదీన కోదండరాముని కళ్యాణోత్సవం జరగనుంది. గతేడాది వర్ష బీభత్సం కారణంగా కళ్యాణోత్సవ వేదిక దెబ్బతింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జర్మన్ షెడ్లతో కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. కాగా బ్రహ్మోత్సవాలకు సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. సాంప్రదాయం ప్రకారం 14వ తేదీన శ్రీరామ కళ్యాణం జరిగితే వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రం ఒకరోజు ముందుగా జరగడం ఇక్కడ విశేషం. స్వాత్మార్థ వైదిక ఆగమ పద్ధతిలో ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నందున అష్టమితో కూడిన నవమి రావడంతో ముందుగా రామ కళ్యాణం నిర్వహిస్తుంటారు. కాగా శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించడానికి దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నగర సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శుభవార్త. నేటి నుంచి ప్రయాణికులకు మాదాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. రివర్స్ ట్రాకింగ్ లేకపోవడంతో ఇంతకాలం మాదాపూర్లో మెట్రో రైల్ ఆగలేదు. కానీ ఆ సమస్య తీరడంతో మాదాపూర్లో మెట్రో రైల్ ఆగనుంది. కాగా మే చివరి వారంలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మెట్రో స్టేషన్లో కూడా ప్రయాణికులను అనుమతించనున్నారు అధికారులు. పోలింగ్ ముగిసి ఒకరోజు గడిచినా ఏపీలో ఎంత ఓటింగ్ జరిగిందనే దానిపై అధికారులు ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు 150 నియోజకవర్గాల సమాచారం మాత్రమే అందుబాటులోకి వచ్చిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. రాత్రి వచ్చిన లెక్కల ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 79.5% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతం చూస్తే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా శ్రీకాకుళం జిల్లా 75.43%, తూర్పుగోదావరి జిల్లా 70.46%, పశ్చిమ గోదావరి జిల్లా 82.36%, ప్రకాశం జిల్లా 85.98%, కర్నూలు జిల్లా 78.33%, నెల్లూరు జిల్లా 76.86%, అనంతపురం జిల్లా 82.18%, చిత్తూరు జిల్లా 81.50%, కడప జిల్లా 77.52%, విజయనగరం జిల్లా 80.05%, కృష్ణా జిల్లా 81.84% పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లాలో 2 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆర్కే ద్వివేది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ కేంద్రం, నరసరావుపేటలోని 94వ కేంద్రాలకు రీపోలింగ్ నిర్వహించాలన్న గుంటూరు కలెక్టర్ సిఫారసులు పంపారన్నారు. ఈ మేరకు సీఈసీకి ప్రతిపాదనలు పంపినట్టు ద్వివేది తెలిపారు. సీఈసీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ద్వివేది అన్నారు. సత్తెనపల్లి ఇనిమెట్లలో 106 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు కోడెల. తనపై దాడికి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు, బాసు లింగారెడ్డి, రాజనారాయణ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.
కనీస భద్రత లేకుండా పోలింగ్ నిర్వహించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోడెల కోరారు. మాకు కావాల్సిన బలగాలు పంపించలేదు, ఈవీఎంలు కూడా సరిగా రాలేదు అని ఒప్పుకోవడం అంటే ఇది చేతగానితనం కాదు, పక్షపాతం. నేను చేతగానితనం కూడా పక్షపాతం. పోయిన సంవత్సరం మనకి 290 కంపెనీలు పోయిన ఎలక్షన్లో మనకి 290 కంపెనీల కేంద్ర బలగాలు పంపించారు. ఈసారి 180 కంపెనీల బలగాలు పంపించారు. అంటే వైసీపీ వాడు దౌర్జన్యం చేసుకోండి, మేము పోలీసులు పంపించము, ఇష్టారాజ్యం చేసుకోమని చెప్పడం అన్నమాట. వాళ్ళకి తెర వెనక నుండి మద్దతు ఇవ్వడం అన్నమాట. దీనికి కేంద్ర ప్రభుత్వం, మోడీ, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి ప్రయత్నం చేశారు. మోడీ అధికారంలో ఉండడానికే తగడసలు మొత్తం కేంద్రీకృతం చేశాడు. బీజేపీలో కూడా మిగతా శ్రేణులన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. ఒక మోడీ పిఓమో తప్పక, మోడీ చెంచా తప్పక అందరూ అసంతృప్తి ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ద్వారా చేసిన ప్రయత్నం ఇది. పోలీసులు ఎప్పుడైతే లేరో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఒక హోంగార్డు, ఒక లాఠీ అంతే. కొన్ని చోట్ల అది కూడా లేదు. దాంతో అనేక పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ దుర్మార్గులు, దౌర్జన్యకారులు రెచ్చిపోయారు అన్నమాట. ఇష్టారాజ్యం. కాకపోతే ఎవరు కూడా ఏమి చేసినా ప్రజాస్వామ్యం గెలిచింది. ఓటర్లు భయపడలా, రెగ్గింగులు అడ్డుకున్నారు, ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదాహరణకి నాకు సత్తనపల్లి నియోజకవర్గంలో రాజుపాలెం మండలంలో ఎనిమిట్లలో ఎదురైన సంఘటన. నేను ఇప్పుడు 40 సంవత్సరాల రాజకీయంలో నా ఎదురుకొచ్చి నాలుగు చేతులు లేడెంతవరకు నేను దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని ప్రోత్సహించడం ఎవరో వాళ్ళు చెప్తాను. అలాంటిది ఎనిమిట్ల పోలింగ్ బూత్లు 60, 61, 62 అనుకుంటారు, 3 బూత్లు అనుకుంటారు. దౌర్జన్యం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు ఓటర్లు అని చెప్పి కబురు వస్తే నేను అక్కడికల్లో ఉన్నాను. వెళ్ళేటప్పటికీ ఇది జరుగుతుంది. నేను పోలింగ్ బూత్లోకి వెళ్ళేసరికి పోలింగ్ అధికారులు కూడా వాడు సైక్లింగ్ చేస్తున్నారు. వాడు వచ్చి ఓటర్ వస్తాడు, స్లిప్ వీళ్ళు లాక్కుంటారు, పోయి ఓటేసి వస్తారు, వెళ్ళిపోమంటారు. జరుగుతుంది అన్నమాట. ఏమని ప్రశ్నిస్తే అవతల దౌర్జన్యం పైనుంచి దానికి కూడా కిటికీల్లో నుంచి తలుపులు. టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్లోకి వెళ్లడాన్ని వైసీపీ తప్పుబట్టింది. కోడెల ఈసీ సిబ్బందిని, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పోలింగ్ సందర్భంగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారన్నారు. ప్రశాంత వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేటువంటి గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్ళి నాకు తెలియగలుగుతానండి, గ్రామంలోకి వెళ్ళావు, బూత్లోకి వెళ్ళావు, తప్పు లేదు. ప్రతి కంటెస్టెడ్ క్యాండిడేట్ పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళవచ్చు, వివరాలు తెలుసుకోవచ్చు. వెళ్ళి కూర్చోవచ్చు, తప్పులేదు. తలుపులు ఎందుకు వేసావండి? అదేమన్నా బాత్రూమా, నీ బెడ్రూమా తలుపేయడానికి? తలుపేసి ఏం చేయబోతున్నావు? ప్రజలు ఏమనుకుంటారు? ఓటర్లు క్యూలో నిలబడినటువంటి ఓటర్లు ఏమనుకుంటారు? నువ్వు వెళ్ళి తలుపులు వేసుకుంటే నీ హిస్టరీ చూసి నువ్వు అక్కడ రిగ్గింగ్ చేయబోతున్నావు, ఈవీఎంలు ఏదో చేయబోతున్నావు అనే ఆందోళనతో ప్రజలు రెచ్చిపోయారు. దట్ ఈస్ ద ట్రూ. దానికి ఏదో ఆయన మీద దాడి జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు ఆ బూత్లోకి వెళ్ళి ఆ బూత్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించాడు కాబట్టే ఆ ఇనిమెట్ల గ్రామంలో ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది. దీన్ని చెలవలు పలవలు చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. దీనికి కారణం కోడెల శివప్రసాద్ గారు, వారి విధానం తప్పు. తర్వాత పోలీసులు వెళ్ళి వారిని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే పోలీసులు వెళ్ళి బయటకు తీసుకురావాలి? తలుపులు ఎందుకు వేసుకోవాలండి? ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తలుపులు వేసుకొని ఈవీఎంలు ఉండగా, స్టాఫ్ ఉండగా తీసుకువెళ్ళి అది అక్కడ రీపోలింగ్ చేయించాలని. అది వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి గ్రామం. వైఎస్ఆర్సీపీకి అక్కడ మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీని తగ్గించడం కోసం వీళ్ళు గందరగోళం చేసి దాన్ని ఏదో రీపోలింగ్ చేయించాలనో మరొకటో కుట్రపూరితంగా వ్యవహరించారు కాబట్టే ప్రజలు తిరగబడ్డారు. దానిలో మేము పార్ట్ అండ్ పార్షియల్ కానే కాదు. నాకు అసలు సంఘటనే తెలియదు. నేనేదో చేయించానని ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజు ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు.
ఎన్నికల వేళ ఈసీ పూర్తిగా విఫలమైందని సీఎస్, జిల్లా ఎస్పీలను, జిల్లా కలెక్టర్లను బదిలీ చేయడము ఈసీ పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తుంటే ఈసీ చూస్తూ ఊరుకుందే తప్ప చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎంతో ఉత్సాహంగా ఓటేయడానికి ప్రజలు వస్తే ఈసీ అధికారులు పనికిరాని ఈవీఎంలు పంపి వాళ్ల ఉత్సాహాన్ని దెబ్బతీశారన్నారు సోమిరెడ్డి. ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉండే ప్రధాని నరేంద్ర మోదీ అదుపాజ్ఞలో నడుస్తోందని ఆరోపించారు. వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తారు. విశాఖ లోక్సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ ఘన విజయం సాధించబోతున్నారంటూ జోస్యం చెప్పారు. సత్యనారాయణ ఓటమికి టీడీపీ అధినాయకత్వం ఎన్నో కుట్రలకు పాల్పడిందని, అయినా ఫలితం లేకపోయిందని ఎద్దేవా చేశారు. విశాఖ లోక్సభ స్థానానికి బాలకృష్ణ చిన్నలుడు శ్రీభరత్కు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి పార్టీ క్యాడర్ను మాత్రం జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణకి ప్రచారం చేయాలంటూ ఆదేశించారని చంద్రబాబుపై ఆరోపణ చేశారు. అంతేకాకుండా లక్ష్మీనారాయణ ఎన్నికల ఖర్చంతా శ్రీభరత్తోనే పెట్టించారని, అయినా వాళ్ల ఆటలు సాగలేదని విజయసాయి ట్వీట్ చేశారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఆ పార్టీ అధినేత జగన్ ఐపాక్ కార్యాలయంలో భేటీ అయ్యారు. వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీంకు జగన్ అభినందనలు తెలిపారు. వైసీపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పీకే టీం పనిచేసింది. ప్రశాంత్ కిషోర్ సూచనలను జగన్ తూచా పాటించారు. ఎన్నికలకు ముందు టీం నియోజకవర్గాల వారీగా ప్రచారం చేసింది. పీకే సూచనలతోనే జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. తనకు ఓటమి తప్పదని తెలుసుకున్న చంద్రబాబు నకిలీ సర్వేలు ప్రచారం చేస్తున్నారని పీకే ఆరోపించారు. అదే సమయంలో వైసీపీతో తాను విసిగిపోయానని, జగన్తో తనకు విభేదాలొచ్చాయని ప్రచారం చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారని బై బై బాబు అంటున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు.